మనం 1985 సంవత్సరంలో కనుక వెళితే జనవరి 11న అగ్నిపర్వతం రిలీజ్ అయింది. అద్భుత విజయం సాధిస్తోంది. ఒక పక్కన రికార్డు కలెక్షన్స్ వెలువల క్రియేట్ అవుతున్నాయి థియేటర్స్లో. అగ్ని జమదగ్ని అగ్గిపెట్టుందా అన్న డైలాగు మారుమోగిపోతోంది. ఇటువంటి తరుణంలో ఫిబ్రవరి 14కు వచ్చేప్పటికి మహాసంగ్రామం రిలీజ్ అయింది. మీకు అందరికీ తెలుసు, సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ సోహన్ బాబు, మహానటి జయప్రద, సహజనటి జయసుధ నటించినటువంటి ఈ సినిమా అందరి ఎక్స్పెక్టేషన్స్ ఆ రోజు చాలా భారీగా ఉన్నాయి. ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని, అద్భుతమైనటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని కూడా అభిమానులు ఆశించారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి వేరుగా మారింది. ఆ రోజుల్లో ఈ కాంట్రవర్సీ గురించి తెలియని వాళ్ళంటూ కూడా ఉండరు. ఎందుకంటే సోహన్ బాబు పాత్ర చాలా తగ్గిపోయింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ఆ రోజు ట్రేడ్ పరిశీలకులు కూడా భావించారు. అన్యాయం జరిగినమాట వాస్తవమే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక అన్యాయం సోహన్ బాబుకే కాదు, సూపర్ స్టార్ కృష్ణకు కూడా జరిగింది. అది ఎలాగో మనం పరిశీలిద్దాం. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ముందు కథలు కనుక మనం పరిశీలిస్తే, అగ్నిపర్వతం కథ కానీ, మహాసంగ్రామం కథ కానీ ఈ రెండు కూడా కృష్ణ గురించి తయారు చేసినవి కావు. అవి ఎన్టీ రామారావు గురించి తయారు చేసినటువంటి కథలు. ఆయనకి ప్రత్యేకంగా రాసినటువంటి ఒక కథలనే మనం అనుకోవచ్చు. పరుచూరి బ్రదర్స్ వీటిని రెడీ చేశారు. కాకపోతే 1982 సంవత్సరంలోనే వీటిని తీయాలని చెప్పి ప్లాన్ చేసినా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ ముందుకు రావటం, దాంతో ఆయన ప్రచారానికి వెళ్ళటం, అధికారంలోకి రావటం వల్ల ఈ సినిమాలు ఆయనతో తీయలేకపోవటం వల్ల ఆ కథలు అలాగే ఉండిపోయాయి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఈ కథల్ని వేరే హీరోలతో తీయటానికి చాలామంది నిర్మాతలు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీటిని వాళ్ళ ముందు పెట్టేవాళ్ళు. అలా పెట్టినటువంటి ఒక కథ అగ్నిపర్వతం. అశ్విని దత్తు ఒక మంచి కథ, పవర్ఫుల్ సబ్జెక్టు సూపర్ స్టార్ కృష్ణకి కావాలి అనుకున్నప్పుడు అగ్నిపర్వతం కథని చెప్పారు. అది ఎన్టీఆర్ని ఉద్దేశించి రాసుకున్న కథ. అయితే ఈ కథ వినటువంటి కృష్ణకు ఇందులో ప్రధానటువంటి మెయిన్ కంటెంట్ కనుక చూస్తే సీరియస్నెస్ చాలా కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చివరి వరకు సోలో హీరో, పైగా చాలా సీరియస్గా ఉంటాడు. ఓ పక్క రొమాన్స్కి అవకాశం ఉండదు, అలాగే హాస్యానికి అవకాశం ఉండదు, మరో పక్క గ్లామర్కి అవకాశం ఉండదు, మరో పక్కన చూస్తే అంటే ఎంటర్టైన్మెంట్ కూడా అవకాశం ఉండదు. మరి ఇటువంటి తరుణంలో ఇలాంటి సినిమా చేస్తే అశ్విని దత్తుకు రిస్క్ అవుతుందని చెప్పి ఆయన ఒక సజెషన్ చెప్పారు. ఆ సజెషన్ ఏంటంటే, ఈ సినిమా హీరో ఇద్దరు ఉండేలాగా ప్లాన్ చేయమని చెప్పారు. అప్పుడు ఇద్దరు హీరోలు పుట్టుకొచ్చారు. అది ఇద్దరు కూడా కృష్ణలు అవ్వటం వల్ల ఒక హీరో జమదగ్ని అయ్యాడు, ఇంకో హీరో ఎంటర్టైన్మెంట్ పరంగా స్టెప్పులు వేస్తూ ఒక విధంగా గ్లామర్ని హీరో ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆ విధంగా ఆ సినిమా రెండు హీరోలుగా రూపాంతరం చెందడం వల్ల ఎంటర్టైన్మెంట్కి ఢోకా లేకుండా పోయింది. మొట్టమొదట ఈ సినిమా కథ మరి ఆ రోజుల్లో గ్లామర్ క్వీన్ శ్రీదేవికి చెప్పినప్పుడు సోలో హీరోగానే చెప్పారు. కాబట్టి ఆవిడ అంగీకరించింది, ఎందుకంటే ఆ సినిమాలో తనకు ప్రాధాన్యత ఉంటుందని. కానీ పరుచూరి బ్రదర్స్ ఆ సినిమా కథని ఇద్దరు హీరోల కింద మార్చినప్పుడు ఆవిడ అంగీకరించలేదు. ఎందుకంటే వేరే హీరోయిన్తో షేర్ చేసుకొని తన ఇంపార్టెన్స్ తను పోగొట్టుకొని తను ఏదో ఒక గ్లామర్ డాల్గా ఉండటం ఆవిడకి ఇష్టం లేదు. అందుకని ఆ సినిమా నుంచి ఆవిడ తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా ప్రపంచం మీకు తెలుసు, విజయశాంతి రాధా వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా చేసిన పర్ఫార్మెన్సు, ఆ రికార్డ్సు, ఆ రోజుల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్. అంటే థియేటర్స్ అన్నీ కూడా కలెక్షన్స్తో ఊపేసింది. ఇది నేను చెప్పినట్టు జనవరి 11, 1985 అయితే ఫిబ్రవరి 14న మహాసంగ్రామం సినిమా రిలీజ్ అయింది. దీనివల్ల మహాసంగ్రామం రావడం వల్ల జరిగిన విషయం ఏంటంటే, చాలా థియేటర్స్ ఇప్పట్లాగా మల్టీప్లెక్స్ లేవు కదా. ఉన్న థియేటర్స్ అగ్నిపర్వతాన్ని వెకేట్ చేయాల్సి వచ్చింది. చాలా థియేటర్స్లో అగ్నిపర్వతం బదులు మహాసంగ్రామాన్ని వేయవలసి వచ్చింది. దీనివల్ల ఒక విధంగా సూపర్ స్టార్ కృష్ణ అగ్నిపర్వతానికి నష్టమే వాటిల్లింది. ఒకవేళ మహాసంగ్రామం గనక కొద్దిగా లేటుగా రిలీజ్ చేస్తుంటే ఆ సినిమా మొత్తం ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం
సినీ పరిశ్రమకే ఒక బ్లాక్ బస్టర్ కాదు, ఎప్పటికీ అందుకోని రీతిలో ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాకుండా ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించే ఒక ఇండస్ట్రీ హిట్ అయి ఉండేదని చెప్పి ఇప్పుడు కూడా పరిశీలకులు భావిస్తారు. ఎందుకంటే అప్పటికే దీని ప్రపంచం విపరీతంగా జరుగుతోంది, కలెక్షన్స్ కూడా బాగా ఉన్నాయి. అటువంటి తరుణంలో రిలీజ్ అయింది ఈ సినిమా. మరి కృష్ణకి అంత తొందరగా రిలీజ్ చేయవలసిన అవసరం ఏం లేదు కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మేజర్ క్యారెక్టరు మరి సోన్ బాబు వేయటం జరిగింది. ఆయన వేసినటువంటి ఆ క్యారెక్టర్ని 3000 అడుగులు సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ విషయం డైరెక్టర్కి తెలుసు, అలాగే తిరుపతి రెడ్డి ప్రొడ్యూసర్కి తెలుసు, ధనుంజయ రెడ్డికి తెలుసు. మరి తెలిసినప్పుడు వాళ్ళు కొద్దిగానం ఆ రిలీజ్ని ఆపేసుకొని మరి సెన్సార్ రివైజింగ్ కమిటీకి ఎందుకు వెళ్ళలేదు? సెన్సార్ రివైజింగ్ కమిటీకి బొబ్బిలిపులి వెళ్ళింది కదా. బొబ్బిలిపులిలో ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే మేజర్గా నటించినటువంటి ఎన్టీ రామారావు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆ రోజు ఆయన అందరినీ శిక్షిస్తున్నటువంటి విధానం ఆర్మీ రూల్స్కి ఎగనిస్ట్గా ఉంది కాబట్టి ఈ సినిమాపై చాలా ఖర్చు విధిస్తున్నామని చెప్పి మన రాష్ట్ర సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ చెప్పింది. దాంతో వాళ్ళు రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. రివైజింగ్ కమిటీలో న్యాయం జరగలేదు. మళ్ళీ రివైజింగ్ కమిటీకి వెళ్ళారు, అక్కడ జరగలేదు. చివరికి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళితే వసంత్ సాదే అని చెప్పేసి కమ్యూనికేషన్ మినిస్టరు ఆయన ప్రత్యేకంగా ఈ సినిమా ప్రదర్శన వేయించి అప్పుడు ఆయన అనుమతి జారీ చేయడం జరిగింది. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక వస్తే ఇక్కడ స్టేట్లో సోన్ బాబుకి ఎన్టీ రామారావు దగ్గర మంచి పలుకుబడి ఉంది. ఆయన పరపతి ఉపయోగించినా ఇక్కడ క్లియర్ అయిపోయేది. ఒకవేళ ఢిల్లీ కనుక వెళ్ళే పని అయితే సూపర్ స్టార్ కృష్ణ ఆల్రెడీ కాంగ్రెస్ ఐలో ఉన్నారు, రాజీవ్ గాంధీతో చాలా క్లోజ్ అసోసియేషన్తో ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పినా కూడా ఢిల్లీలో కూడా పని అయిపోయేది. మరి రివైజింగ్కి వెళ్లకుండా ఎందుకని గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది? దర్శకులు కూడా ఎందుకు దీని మీద పట్టుపట్టలేదు? ఇది ఎవ్వరూ కూడా ఇంతవరకు అడగని క్వశ్చను. దీనికి సమాధానం కూడా ఎవరి దగ్గర లేనటువంటి ప్రశ్న. పైగా ఈ సినిమా కథ కూడా సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వచ్చింది. ఎవరు? ధనుంజయ రెడ్డి, తిరుపతి రెడ్డి ఈ కథని పట్టుకొని వచ్చారు. పరుచూరి బ్రదర్సే తీసుకొచ్చారు. ఈ కథ కూడా ఎన్టీ రామారావు గురించి రాసిన కథే, సోలో హీరోగా ఉన్నటువంటి కథే. ఈ కథ విన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఒక సజెషన్ ఇచ్చారు. ఈ సినిమా కథ మీరు సోలోగానే తీయండి, కథ చాలా సీరియస్గా ఉంది, దీన్ని మీరు హీరోయిన్గా శ్రీదేవిని పెట్టండి, శ్రీదేవి ఇలాంటి సినిమాలకు అంగీకరిస్తుంది, మీరు నాతో తీసినా పర్వాలేదు, వేరే హీరోతో పెట్టి తీసినా పర్వాలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం కథ ఇలాగే ఉంచి మీరు తీయండి అని చెప్పారు. కానీ ధనుంజయ రెడ్డి ప్రొడ్యూసరు, అలాగే పరుచూరి బ్రదర్సు, కోదండ రామరెడ్డి ముగ్గురు కలిసి ఇది కంచుకాకడ సినిమాలాగా వాళ్ళు రిస్క్ అవుతుందేమో, సోలో హీరోగా తీస్తే మనం దీన్ని మల్టిపుల్ యాక్షన్ సినిమా కింద తీద్దాం, అలాగే సోన్ బాబుని పెట్టి తీద్దాం అని చెప్పి ఆ కథని వాళ్ళు 2 క్యారెక్టర్స్ కింద డివైడ్ చేశారు. దాంతో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టరు ఓ పక్కన మరి రవీంద్ర క్యారెక్టరు, ఈ 2 క్యారెక్టర్ల కింద వచ్చింది. ఈ రవీంద్ర క్యారెక్టరు మరి ఈ ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణకి చెప్పారు, ఈ కథ 2 కింద హీరోల కింద మేము చేశాము, మరి మీరు చేస్తే బాగుంటుంది, ఇందులో జ్వాలాముఖి అనే క్యారెక్టరు రవీంద్ర క్యారెక్టర్ అలియాస్ కింద పెట్టాము అని చెప్పినప్పుడు ఆయన కథంతా విన్నున్నారు కాబట్టి ఒకటే మాట చెప్పారు, మీరు ఈ స్క్రిప్ట్ని సోన్ బాబుకి వెళ్ళి చూపించండి, ఎందుకంటే మీరు సోన్ బాబుతో తీయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆయన కథంతా విని ఆయన ఏ క్యారెక్టర్ వేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ ఆయన చూస్ చేసుకున్న తర్వాత మిగతా క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పారు. కథ ఆయన దగ్గరికి వెళ్ళింది, పరుచూరు బ్రదర్స్ వెళ్ళారు, కథ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ని ఆయన చూస్ చేసుకోవడం జరిగింది. కృష్ణ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఆశ్చర్యపోయారు, అదేంటి ఇందులో రవీంద్ర అలియాస్ జ్వాలాముఖి క్యారెక్టరు చాలా పవర్ఫుల్ కదా, ఆయన ఎందుకు తీసుకోలేదని కూడా అడిగారు. కానీ ఆయనకు అది నచ్చిందండి అనేప్పటికీ తను ఆ క్యారెక్టర్ తీసుకున్నారు. సరే, ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటాయి, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా మీకు తెలుసు కదా, అదిరిపోయే లెవెల్లో చేశారు. కాకపోతే
ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే కోదండరామిరెడ్డి యాక్చువల్గా ఎప్పటి నుంచో సోహన్ బాబుకి పరిచయస్తుడు. కృష్ణ కన్నాక ముందే సోహన్ బాబుతో ఆయనకి మంచి అసోసియేషన్ ఉంది. ఎందుకంటే విక్టరీ మధుసూదన్ రావు దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇందులో ఒక సీన్లో పెళ్లి పేరు మీద జయసుధని తీసుకొచ్చి ఆవిడ్ని లాకప్ టార్చర్ పెట్టేటువంటి ఒక సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం తీసినప్పుడు కోదండరామిరెడ్డి తెలియాలి కదా, మెయిన్ దర్శకుడు. ఇలాంటి సన్నివేశం కనుక చేస్తే సోహన్ బాబు అభిమానులే ఎక్కువ లేడీస్ ఉంటారు, వాళ్ళు హట్ అవుతారని తెలుసు కదా, మరి ఈ సన్నివేశం ఎందుకు వచ్చింది అని ఎవరు కూడా అడగలేకపోయారు. ఇప్పటికీ చూడండి, ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడినటువంటి సంఘటన. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోహన్ బాబుకి అభిమానులు వెళ్ళి చెప్పడంతో ఆయన ప్రత్యేకంగా వెళ్ళి షో చూసి ఆయన కూడా దిగ్భ్రాంతి చెంది ఆయన పరుచూరి బ్రదర్స్ గురించి ఒక మాట అన్నారు. వాళ్ళిద్దరినీ కూడా నేను నరికేస్తాను అని చెప్పి ఒక మాట చాలా సంచలనం రేకెత్తించింది. పరుచూరి బ్రదర్స్ కూడా చాలా అవమాన భారం కింద భావించారు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళకి ఆయన ఫోన్ చేసి మీ తప్పు లేదని కూడా చెప్పడం జరిగింది. ఇదే టైంలో 1985లో సూపర్ స్టార్ కృష్ణ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ కథ యాక్చువల్గా నేను ఆయనకే అప్పచెప్పాను స్క్రిప్టు, కథ ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర సెన్సార్ దగ్గర ఏం జరిగిందో నాకు తెలియదు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ వివాదం అటు ఇటు తిరిగి ఈ సినిమా రిజల్ట్ చూసేటప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టరు వృధా అయిపోయింది. దీనివల్ల అగ్నిపర్వతం ఇండస్ట్రియల్ రికార్డ్ అవ్వాల్సినటువంటిది చాలా చోట్ల ఆ థియేటర్లోంచి తీసివేయటం వల్ల దెబ్బతింది. రెండోది ఏంటంటే ఈ సినిమా రావటం వల్ల మిగతా థియేటర్స్లో ఆడుతున్నటువంటి ఆ అగ్నిపర్వతం కలెక్షన్స్ కూడా తగ్గాయి. ఈ కాంట్రవర్సీ వల్ల కూడా మరింత దెబ్బతింది. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఒక 1 మంత్ కనుక సెన్సార్కి వెళ్ళి రీరివైజింగ్కి వెళ్ళి రిలీజ్ కనుక అయ్యి ఉంటే అగ్నిపర్వతం ఇండస్ట్రియల్ హిట్ అయి ఉండేది. ఆ రికార్డుని ఇప్పటి వరకు కూడా ఎవరో బ్రేక్ చేయని విధంగా ఉండుండేది. నాకు తెలిసి ఈ మహాసంగ్రామం కూడా మంచి స్టోరీ. సోహన్ బాబు క్యారెక్టర్ని కనుక సెన్సార్కి బలి కాకుండా జాగ్రత్తగా కనుక కాపాడుకొని ఉంటే ఈ సినిమా మరొక సూపర్ డూపర్ హిట్ అయ్యేది, మరొక బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఇది దర్శకుడు అలాగే నిర్మాత ఈ ఇద్దరూ కూడా రివైజింగ్ కమిటీకి వెళ్ళకపోవటం మాత్రం దారుణం అని చెప్పి ఇప్పటికీ కూడా సినీ పరిశీలకులు చెప్తారు. తప్పు మాత్రం వాళ్ళిద్దరిది మాత్రం ఖచ్చితంగా ఉందని కూడా సినీ పరిశీలకులు వేలెత్తి చూపిస్తారు. కానీ అభిమాన సంఘాలు మాత్రం అటు తప్పు హీరో కృష్ణదని లేకపోతే వీళ్ళు సోహన్ బాబు తప్పని అంటారు, కానీ వీళ్ళిద్దరు తప్పు లేదు. చివరి వరకు కూడా వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు, ఆప్యాయతో మెలిగారు. కానీ ఈ సినిమా వల్ల ఒక అన్యాయం జరిగింది ఏంటంటే మల్టీ స్టార్ మూవీస్ వీళ్ళిద్దరి మధ్య రావాల్సింది రాకుండా పోయింది. అగ్నిపర్వతం లాంటి సినిమా దెబ్బతింది. ఒక విధంగా సూపర్ స్టార్ కృష్ణకు కూడా అన్యాయమే జరిగింది. ఆయన కూడా ఒక విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పక తప్పదు. ఇందులో మెయిన్ ఏంటంటే శ్రీదేవి కనుక ఒక సోలో హీరోగా పోనీ చేస్తున్నా కూడా ఇది కృష్ణకి మరొక ఆణిముత్యమై ఉండేది. లేదా సోహన్ బాబు చేస్తున్నా కూడా సోహన్ బాబుకి ఆణిముత్యమై ఉండేది. కృష్ణ ఏదైతే చెప్పారో ఒక హీరోతో చేయమని చెప్పినప్పుడు కూడా కోదండరామిరెడ్డి ఆ ఒక్క హీరోతోనే చేస్తుంటే పోయేది. ఈవెన్ సోహన్ బాబుతో చేసినా కూడా సోహన్ బాబు కూడా అది మంచి బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, మధ్యలో ఇద్దరిని పెట్టి ఇద్దరిని బలిపశువులను చేశారా అన్న అనుమానం కూడా ఎప్పటికీ కూడా మనకు కలుగుతుంది. ఏదేమైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అగ్నిపర్వతం రూపేణ ఇండస్ట్రీ హిట్ పోతే ఒక బ్లాక్ బస్టర్ మహాసంగ్రామం రూపేణ కృష్ణకు పోయింది. అలాగే సోహన్ బాబు కూడా ఓ విధంగా చెప్పాలంటే ఒక మంచి సినిమాని వృధా చేసినటువంటి ఖ్యాతి మరి దర్శకుడికి దక్కిందేమో ఆలోచించుకోవాలి. ఈ విధంగా సినీ జీవితంలో ఎన్నో జరుగుతాయండి తప్పులు. ఆ తప్పులు ఒకరికి తప్పు అవుతుంది, మరొకరికి ఒప్పు అవుతుంది. కానీ చరిత్ర మాత్రం వీటిని ఎప్పుడూ కూడా లిఖితపూర్వకంగా రాసి సాక్షాత్గా చూపెడుతూనే ఉంటుంది. వాటిని కరెక్ట్గా అనాలిసిస్ చేయగలిగితేనే
ప్రేక్షకులకు తెలుస్తుంది. ఈ కరెక్ట్ అనాలిసిస్ ఎవరు కూడా చెత్త చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. నిజమే, ఇంతవరకు ఏ సీనియర్ జర్నలిస్టులు కూడా ఇది రివైజింగ్ కమిటీకి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు పంపించలేదని కూడా అడగకపోవడం మాత్రం చాలా శోచనీయం. ఎప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో రివైజింగ్ కమిటీకి కనుక పంపించుంటే ఇది హిట్ అయ్యేదా, సూపర్ హిట్ అయ్యేదా, బ్లాక్ బస్టర్ అయ్యేదా? ఇది ఇప్పటికైనా మీరు ఆలోచించి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా అన్యాయం అయిపోయారా, ఒక రకంగా ఇండస్ట్రీ హిట్ అగ్నిపర్వతాన్ని కోల్పోయారా? మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలియచేయండి. సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ నిజాలే ఎప్పుడు మీ ముందుంచుతుంది. మీ అభిమానాన్ని ఎప్పుడు పొందేటువంటి ప్రయత్నంలో మీరు ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్నడూ చూసిన జ్ఞాపకం, ఎప్పుడూ కలిసిన జ్ఞాపకం, ఈ పాట నిజంగా ఇప్పటికీ కూడా మహాసంగ్రామంలో ఒక మర్చిపోలేని పాటగా మనకి మిగిలిపోతుంది. ఒక మధురమైనటువంటి తీపి గుర్తుగా ఉండిపోతుంది. మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.